ఉమ్మడి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. అయితే ఈ సభకు హాజరైనటువంటి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాదేవి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే సభలో ఎటువంటి వాదోపవాదనలు వచ్చాయి, ప్రధానంగా ఎటువంటి సమస్యలను మనకి అక్కడ వెలికి తీశారు, ఎటువంటి అభివృద్ధి పరం మీద మీరు ఈరోజు చర్చ జరిపారు? ఈరోజు జడ్పీ సమావేశంలో ప్రజల తాలూకా సమస్యల్ని కొంతవరకు గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని దూషించడమే లక్ష్యంగా పాయింట్అవుట్ చేయడానికి కొన్ని అంశాలను ఎంచుకున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ అంశాల మీదే అదే పనిగా ఎంత వివరణ మంత్రులు ఇస్తున్నా కూడా వినిపించుకోకుండా, దాని తాలూకా పూర్తి అర్థాన్ని తెలియకుండా ఈరోజు సభలో మాట్లాడడం, దాని మీదే టైం అంతా కూడా ఉపయోగించడం అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే విజయనగరం జిల్లా జడ్పీ సమావేశం జరుగుతున్నదంటే అది ప్రభుత్వాన్ని, ప్రజల కోసం మౌలిక సదుపాయాలు ఏం కల్పిస్తామన్న దాని మీద మాట్లాడాలి. అంతేగాని మీరు ప్రభుత్వ విధి విధానాలు తప్పడితే అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి రాకుండా కూర్చుంటున్నారు. కౌన్సిల్లో వాడిగా సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ సమాధానాలు దొరుకుతున్నాయి, అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుపెట్టే దిశగా కొన్ని అంశాలను మాత్రమే ఎంచుకొని చదవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజైతే నేను ఖచ్చితంగా అడిగాను. ఎందుకంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏ రోజు కూడా మేము పంచాయతీ గ్రాంట్స్కి కానీ, మండల గ్రాంట్స్ని కానీ, జడ్పీ గ్రాంట్స్ని కానీ వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారని ఎప్పుడు ప్రశ్నించలేదు. వాళ్ళకి ఎప్పుడు అడ్డు తగలలేదు తీర్మానాల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మాకు వరుసగా వస్తున్న ప్రక్రియను మేము ప్రశ్నించి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ప్రజల అభివృద్ధిని అడ్డుకోకండి అని ఈరోజు పంచాయతీ తీర్మానాలు కానీ, మండల తీర్మానాలు కానీ, జడ్పీ తీర్మానాలు కానీ ఇవ్వకుండా ఆపుతున్న ధోరణిని ప్రశ్నిస్తున్నాం. అలాగే మండల గ్రాంట్ పూసపాడరేగ మండలంలో ఇన్అప్రాప్రియేట్ ఫండ్స్ వాడి ఇప్పటికే సుమారు 60 లక్షలు ఖర్చు పెట్టి పూర్తిగా నగిషీలతో రెల్లివలస పంచాయతీకి ఒక బరియల్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాని మీద నేను ప్రశ్నించాను, దాని మీద లెటర్ కూడా ఇచ్చాను, ఇన్వెస్టిగేషన్ జరగాలన్నాను. ఎందుకంటే పంచాయతీ యాక్ట్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ చేయడానికి వీల్లేదు. అలాగే పచ్చిక బయల్లో కట్టారు, పచ్చిక బయళ్ళు వాడకూడదు. మూడోది ఏంటంటే ఒక మండల గ్రాంట్ పాత జీవో ప్రకారం 3 లక్షలు దాటితే జడ్పీ రెజల్యూషన్ ఉండాలి, అది లేదు. ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల అవసరాలని ఈరోజు గాలికి వదిలేసి మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించకుండా ఉన్న నిధుల్ని దుర్వినియోగం చేస్తూ, అలాగే ఎన్ఆర్జీఎస్ వర్కులకు ముందుకు సాగకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతూ మండల తీర్మానాలు కానీ, జడ్పీ తీర్మానాలు కానీ ఇవ్వట్లేదు. ఈరోజు రామతీర్థంలో గిరి ప్రదక్షిణ రోడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాముడి కోసం అది చేయడం జరుగుతున్నది. దానికి ఫేజ్ 1 అప్రూవల్ కింద మనకి 2 కోట్లు కలెక్టర్ గారు అప్పుడు ఇన్ యాంటిసిపేషన్గా మనకు మంజూరు చేయడం జరిగింది. అదంతా 4 కిలోమీటర్ల రోడ్డు, దానికి ఇంకొక 1,40,00,000 అవసరం అవుతాయని పెడితే జడ్పీలో ఫైల్ పక్కన పడేశారు. నెల్లిమర్ల మండలి తీర్మానం కావాలి, జడ్పీ తీర్మానం కావాలి అన్నప్పుడు రెండిటిని రాముడి కార్యం, అది దేవుడి కార్యం, దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు పక్కన పడేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ప్రజల సమస్యలు అక్కర్లేదు, ప్రజల సమస్యలు అసలు పట్టించుకోరు. ఈ ప్రభుత్వం ఏం మంచి చేస్తున్నదో అన్నది ముందుకు వెళ్ళకూడదు. ప్రజల మీద, ప్రజలకి ప్రభుత్వం మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టుగా ఈరోజు జడ్పీ సమావేశంలో జరగడం మటుకు చాలా బ్యాడ్. ప్రజలైతే ఖచ్చితంగా చూస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఈరోజు చూస్తున్నారు. మొంతా తుఫాను వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరు తిరిగి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి, అటు రైతులకు డ్యామేజ్ ఉందా, ఇటు మత్స్యకారులకు డ్యామేజ్ ఉందా అని చెప్పి వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళకు అవసరమైనవన్నీ ఇప్పించింది ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఈరోజు చూస్తున్నారు. అలాగే ఈరోజు ప్రధాన అంశంగా వాళ్ళు తీసుకున్నది మెడికల్ కాలేజెస్. దాని మీద సుమారు గంట సేపు ఈ ప్రభుత్వ విధి విధానాలని తప్పుపట్టారు. కానీ దానికి కావాల్సిన సుమారు 5,000 కోట్లని మనం ఈ 5 ఏళ్లలో సమకూర్చలేం. త్వరితగతిని వాటిని పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేయడానికి పీపీపీ మోడల్లో అయితే జరుగుతాయి. ఎందుకంటే నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో చేసుకున్నాం, అది మన నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. కాబట్టి మనం చాలా వరకు దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిని పూర్తి చేసుకుని ప్రజలకు సదుపాయాలు కల్పిద్దామని ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని
వీళ్ళు తప్పుపట్టి ఏదో హీరోలు అవుదామని చూస్తున్నారు తప్పించి 2024లో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు అదే తీర్పిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని నేను ఈరోజు చెప్తున్నాను. అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే అక్కడ ఉంది. ఇప్పటికే అక్కడికి సంబంధించిన 91% కూడా పనులు పూర్తి అయినట్లు మొన్న ఆల్రెడీ ఇప్పటికే అక్కడ పరిశీలనకి వెళ్ళేటప్పుడు కూడా తెలిసింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల డెవలప్మెంట్ విషయంలో ఎటువంటివి కొత్తవి ఏమైనా తీసుకుని వస్తున్నారో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తారు? ఖచ్చితంగా డెవలప్మెంట్కి అయితే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మనం ఏం చేస్తున్నామంటే అక్కడ మార్కెట్ యార్డ్ని ఉపయోగించుకొని మనం ఒక మ్యాంగో క్లస్టర్ని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈరోజు తేడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే మ్యాంగోస్ వాటి తాలూకా ప్రాసెసింగ్ ఇవన్నీ మనం తీసుకొస్తే ఈరోజు ఆ ఫార్మర్స్ అందరూ కూడా భయపడకుండా మళ్ళీ మ్యాంగో గ్రోస్ని పెంచుకొని ఉన్న గ్రోస్ని కొట్టేయకుండా ముందుకెళ్తారనేది మన ఉద్దేశం. అలాగే అగ్రి బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఈరోజు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. డెంకాడ్ మండల కేంద్రంగా ఈరోజు సుమారు 100 మందికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్ చేయించి ర్యాంప్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే చిన్న సన్నకారు పరిశ్రమల ద్వారానే మనం పురోగతిని సాధించగలం, తలసరి ఆదాయాన్ని పెంచగలం అని ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే మన ప్రభుత్వం ఈరోజు సుమారు 100 ఎకరాల భూమిని సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీకి, ఎందుకంటే మొన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పున్నారు మనకి ఎయిర్పోర్ట్ రావడంతో సరిపోదు, అక్కడ కార్గో వస్తున్నది కాబట్టి, కోల్డ్ స్టోరేజ్ వస్తున్నది కాబట్టి ఈ ప్రాసెసింగ్ అంతా కూడా విజయనగరం జిల్లా ప్రాసెసింగ్ అంతా కూడా అక్కడ కేంద్రంగా ముందుకెళ్లాలన్నది మా ప్రయత్నం. అలాగే అక్కడ ఉద్యోగాలు కూడా మన వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఒకటి ఈరోజు తీసుకురావడం జరుగుతున్నది. అలాగే 500 ఏకర్స్ ఈరోజు జిఎంఆర్కి ఇచ్చి అక్కడ కూడా మనం ఏరో సిటీ డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రతిదీ కూడా మనం ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులేసుకుంటూ ప్రజలకి మనం ఎలాగ జాబ్ సెక్యూరిటీ ఇస్తాం, అలాగే తలసరి ఆదాయాన్ని ఎలాగ పెంచుతాము అన్న దిశగా ఈరోజు ప్రతి అడుగు జరుగుతున్నది. ఖచ్చితంగా ఋషికొండ నుంచి భోగాపురం దాకా ఐటీ కారిడార్ రావడానికి, అలాగే బీచ్ కారిడార్ డెవలప్మెంట్ ద్వారా కూడా అన్స్కిల్డ్ పీపుల్కి కూడా మనం ఈరోజు జాబ్స్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రతి అడుగు కూడా ఈరోజు ప్రభుత్వం వేస్తున్నది. దాని త్వరితగతిని ఎలా చేయాలి, మనం 29కి ఏ లక్ష్యంతో వెళ్తున్నాం, 2047కి ఏ లక్ష్యంతో వెళ్తున్నాం అన్నది ఖచ్చితంగా ఒక ప్రణాళిక చేసుకుని దాని ప్రకారమే ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వీళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే నేను ఈరోజు కూడా చెప్తున్నాను, వచ్చి అసెంబ్లీలో అడగండి, క్వశ్చన్ చేయండి, సమాధానం చెప్పడానికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి చాలా డీటెయిల్డ్ వివరణ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడా ఏ విషయంలో భయపడట్లేదు. ఎందుకని పరదాల చాటును దాంకొని సమాధానం చెప్పకుండా ఉండే ప్రభుత్వం కాదు ఇది. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు వివరణ ఇస్తాం, ప్రజలదే తుది నిర్ణయం, ప్రజలు ఏమడిగితే అది చేస్తాం అన్నదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే మన జిల్లాలోనే ఓన్లీ మత్స్యకారి గ్రామాలు అయితే ఓన్లీ నిర్మల్ నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఉన్నాయి. ఈరోజు మీరు మత్స్యకారి గ్రామాల పర్యటనకి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ కూడా ఎదురు తిరిగిన పరిస్థితి అసలు ఎందుకు జరిగింది ఏంటి అక్కడ పరిస్థితి ఆ రోజు ఎందుకు? మన మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రతి రేషన్ కార్డుకి కూడా మత్స్యకారుడికి వాళ్ళు తుఫాను సహకారం అందించమని వాళ్ళు అడిగారు. వాళ్ళు నన్ను నిలదీయలేదు, నేను అక్కడికి పారిపోలేదు. కాకపోతే ప్రభుత్వం జీవోని కొంతవరకు మిస్అండర్స్టాండ్ చేసుకొని అది ఓన్లీ బ్యాన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకే ఇద్దాము అన్న దాని మీద తీసుకున్నారు నిర్ణయం. కానీ కలెక్టర్ గారికి మనం వెంటనే నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వెంటనే స్పందించి విజయనగరం మత్స్యకారులు వెనుకబడిన జిల్లా, అలాగే ఇక్కడ మత్స్యకారులకి ఆ వేటకు వెళితే కానీ వాళ్ళకి చేప వస్తే కానీ ఆ చేపని అమ్ముకునే వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సహకారం అందించాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా 5 రోజులు ఉపాధిని కోల్పోయారన్న నా ప్రత్యేక నివేదికని ఈరోజు దృష్టిలో ఉంచుకొని వెంటనే పొద్దున్న 9 గంటలకు 8-9 మధ్యలో నాకు ప్రజలు దాని గురించి నాకు చెప్తే దాని ప్రకారమే సాయంత్రం 4 అయ్యేసరికి నిర్ణయం తీసుకొని వెంటనే రేషన్ సరఫరా మొత్తం అన్ని రేషన్ కార్డులకి చేయడం జరిగింది. అది ప్రభుత్వం. ప్రజలను ఏదైనా మనకు సమస్యను మన దగ్గరికి తీసుకెళ్తే భయపడి పారిపోయేవాళ్ళం కాదు. మేము ఖచ్చితంగా అక్కడి నుంచొని ప్రజల సమస్యలను ఈరోజు విన్న వెంటనే దానికి ఒక సమస్యని పరిష్కారాన్ని చూపించాం, దాన్ని అమలు చేసాం, మళ్ళీ ప్రజలు మన్నన పొందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మళ్ళీ మార్చి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ
ముందంజలో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటూ ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశానికి వచ్చేసరికి అయితే మాత్రం ఏదో కేవలంగా కొన్ని ప్రశ్నలకు మాత్రం తలెత్తలేని ఒక ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇదంతా కూడా హంగామా చేస్తారంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుని డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి భోగాపురం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు ఇప్పటికే ఎన్నో కంపెనీలు కూడా తీసుకుని వస్తున్నాం. అలాగే దీనికి సంబంధించిన మామిడి మార్కెట్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఈ యొక్క ప్రాంతానికి కూడా తీసుకుని వస్తున్నామంటూ కూడా మనతో కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే దానికి సంబంధించి ప్రతిదీ మీకు కట్టుబడి ఉన్నాము. వాళ్ళకి సంబంధించిన మొన్న తుఫాను కారణంగా ఏదైతే 5 రోజుల పాటు వాళ్ళకి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మేమైతే ముందుకు వెళ్ళామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో నా నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం మరి ఎన్నో కార్యక్రమాలు నేనైతే చేస్తున్నట్టు కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.